పామ్ సండే ఈ పేరు వినగానే మన కళ్ల ముందు ఏం మెదులుతుంది? బహుశా ఆనందంగా చేతుల్లో మట్టలు పట్టుకునే జనం చేసే ఒక పెద్ద ఊరేగింపు కదూ? కాని మనం చూసే ఈ చిత్రం వెనుక చాలా లోతైన కథ ఒకటుంది. ఈరోజు మనం ఆ కథలో చాలామందికి తెలియని ఇంకొక కోణాన్ని చూడబోతున్నాం. సరే, అయితే కథలోకి వెళ్ళిపోదామా? ఒకసారి ఊహించుకోండి. సమయం సుమారుగా క్రీస్తు శకం 30వ సంవత్సరం. పస్కా పండుగ దగ్గర పడుతోంది. యెరూషలేము నగరమంతా యాత్రికులతో కిటకిటలాడిపోతోంది. ఆ వాతావరణంలో పండగ ఉత్సాహంతో పాటు ఏదో తెలియని ఉద్రిక్తత కూడా ఉంది. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఆ రోజు యెరూషలేములోకి ఒక ఊరేగింపు కాదు, 2 ఊరేగింపులొస్తున్నాయి. అది సరిగ్గా వ్యతిరేక దిశల నుంచి. తూర్పువైపు నుండి గలిలాయకు చెందిన ప్రవక్త యేసు సామాన్య ప్రజలు, రైతుల మధ్యలో ఒక చిన్న గాడిదమీద వస్తున్నాడు. అదే సమయంలో పశ్చిమం వైపు నుండి రోమన్ గవర్నర్ పొంతి పిలాతు తన భారీ సైనిక దళంతో ఒక పెద్ద యుద్ధగుర్రం మీద దర్పంగా ప్రవేశిస్తున్నాడు. చూడండి ఎంత తేడా ఉందో. ఒకటి శాంతికి, వినయానికి చిహ్నం, మరొకటి సామ్రాజ్య శక్తి ప్రదర్శన. ఈ తేడాని ప్రముఖ బైబిల్ పండితులు మార్కస్ బోర్గ్ మరియు జాన్ డొమినిక్ క్రాసన్ చాలా స్పష్టంగా చెప్పారు. వాళ్ళేమన్నారంటే, యేసు ఊరేగింపు దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తే, పిలాతు ఊరేగింపు సామ్రాజ్య శక్తిని ప్రకటించింది. ఇది కేవలం 2 ఊరేగింపుల మధ్య తేడా కాదు, 2 విభిన్న ప్రపంచాల మధ్య, 2 విభిన్న సిద్ధాంతాల మధ్య జరుగుతున్న ఒక ఘర్షణ అన్నమాట. సరే, ఈ ఘర్షణ గురించి ఇంకాస్త లోతుగా చూద్దాం. ముఖ్యంగా వాళ్ళు ఎంచుకున్న వాహనాల గురించి. ఒకవైపు గాడిద, మరోవైపు యుద్ధగుర్రం. ఈ రెండిటి వెనుకున్న అర్థమేంటి? యేసు గాడిదను ఎంచుకోవడం వెనుక చాలా పెద్ద కారణమే ఉంది. ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. జకర్యా గ్రంథంలోని ఒక పాత ప్రవచనాన్ని నెరవేర్చడానికే ఆయన ఉద్దేశపూర్వకంగా గాడిదను ఎంచుకున్నారు. గాడిద శాంతికి, వినయానికి ప్రతీక. మరోవైపు యుద్ధగుర్రం అధికారం, యుద్ధానికి చిహ్నం. అందుకే యేసు ప్రవేశాన్ని ఒక ప్రతి విజయోత్సవం అని అంటారు. అంటే రోమన్ల విజయోత్సవాలకు పూర్తి వ్యతిరేకమైనది. సరే, ఈ దృశ్యాలను కాసేపు పక్కన పెడితే ఆ రోజక్కడ వినిపించిన శబ్దాల గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా జనం చేసిన నినాదం గురించి. జనం హోసన్నా అని గట్టిగా అరుస్తున్నారు. మనం హోసన్నా అంటే ఏదో సంతోషంతో చేసే జయజయధ్వానం అనుకుంటాం కదూ? కాని అసలు విషయం అది కాదు. హోసన్నా అనేది ఒక అరామిక్ పదం. దాని అసలైన అర్థం దయచేసి మమ్మల్ని రక్షించు. అది కేవలం ఒక పొగడ్త కాదు, అది ఒక ఆర్తనాదం, విమోచన కోసం ఒక ప్రార్థన. మరి ఆ ఆర్తనాదం పెడుతున్న ప్రజలేం చేశారు? వాళ్ళు తమ పైబట్టల్ని విప్పి దారిలో పరిచారు. చెట్ల కొమ్మలు నరికి దారి పొడవునా వేశారు. ఇది ఊరికే చేయలేదు, ఇది ఒక రాజుకు ఇచ్చే గౌరవం, స్వాగతం. వాళ్ల దృష్టిలో వస్తున్నది ఒక కొత్త రకమైన రాజు. అందుకే వాళ్లు తమకు తోచిన రీతిలో ఒక రాజతివాచిని సిద్ధం చేశారు. అంటే దీన్ని మనం ఒక పండగలాంటి ఊరేగింపుగా చూడకూడదన్నమాట. ఇదొక నిరసన, ఒక శాంతియుత ప్రదర్శన. చెప్పాలంటే ఇది జాతీయ గీతం పాడటం లాంటిది కాదు. మనందరికీ తెలిసిన వీ షల్ ఓవర్కమ్ లాంటి ఒక ఉద్యమ గీతం పాడటం లాంటిది. ఇది రోమన్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా సామాన్యుల గొంతుక. సరే, ఆ ఒక్కరోజుతో కథ అయిపోలేదు. నిజానికి అప్పుడే అసలు కథ మొదలైంది. ఆ రోజు జరిగిన సంఘటనలు రాబోయే వారానికి ఒక నాంది పలికాయి. ఆ పామ్ సండే అనేది ఒక నిప్పురవ్వ లాంటిది. ఆ నిప్పురవ్వే ఆ తర్వాత వారం మొత్తం జరిగిన సంఘటనలకు, అంటే క్రైస్తవులు ప్యాషన్ వీక్ అని పిలిచే ఆ కీలకమైన వారానికి దారితీసింది. చివరికది శిలువ దగ్గర ఆగింది. అంటే ఆ రోజు యెరూషలేంలో యేసు ప్రవేశించడం అనేది ఉద్దేశపూర్వకంగా తలపెట్టిన ఒక ఘర్షణకు ఆరంభం. సో మొత్తం మీద చూస్తే ఇక్కడ ఏం జరిగిందంటే 2 రాజ్యాల మధ్య ఘర్షణ. ఒకటి భయం, బలం, అధికారం మీద నడిచే రాజ్యం. ఇంకొకటి ప్రేమ, వినయం, త్యాగం మీద ఆధారపడిన రాజ్యం. ఈ రెండిటి మధ్య జరిగిన పోరాటమే ఆ తర్వాత చరిత్రగతిని మార్చేసిన వారానికి నాంది పలికింది. చివరిగా ఈ కథ మన ముందు ఒక ప్రశ్నను ఉంచుతోంది. మన జీవితంలో మనం ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నాం? బలం, అధికారం ప్రదర్శించే పిలాతు ఊరేగింపు వైపున్నామా? లేక వినయం, త్యాగపూరిత ప్రేమను చూపించే యేసు ఊరేగింపును అనుసరిస్తున్నామా? ఈ ప్రశ్న మనందరం ఆలోచించాల్సిన విషయం.